వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేబినెట్ మంత్రివర్గ విస్తరణ ఉగాది వరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. సో దాదాపుగా ఈ కేబినెట్ లో ఇంకా 6 మందికి అవకాశం ఇవ్వాలి. 6 మందిలో ఇంకా ఇద్దరికి అవకాశం అంటే 4గురికి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా సమాచారం. సో మొత్తం 6 మందిలో ఇంకా ఇద్దరికి తర్వాత కేటాయిస్తారు. ప్రస్తుతం మాత్రం ఒక 4 మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం. మరి ఎవరెవరికి అవకాశం ఉంది, ఆ 4 ఎవరు అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే సో దాదాపుగా ఇప్పటికి 16 నెలలు కంప్లీట్ అవుతుంది. సో 16 నెలలుగా ఇప్పటి వరకు ఒక్క మంత్రిని కూడా నియమించలేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పైన ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది, విమర్శలు చేస్తున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ కొత్త మంత్రులు వీరే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరికి అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఓసీ కోట. సో ఓసీ కోట నుంచి దాదాపుగా 3 పేర్లు ఫైనల్ అవుతున్నాయి. అందులో కీలకంగా ఉన్నటువంటి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా గతంలో హామీ ఇచ్చారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీసుకొస్తే డెఫినెట్ గా మంత్రి పదవి ఉంటుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి కూడా కీలకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దాని ప్రకారమే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తే అన్న కూడా వెంకటరెడ్డి కూడా మంత్రులకు ఉన్నారు. సో కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి కూడా చిన్న చర్చ జరుగుతుంది. ఆ చిన్న చర్చ కనుక సాల్వ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డికే ఉంటారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరు లేరు కాబట్టి సో నిజామాబాద్ కోటలో సుదర్శన్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కూడా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సో సుదర్శన్ రెడ్డి కూడా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మూడో పేరు వచ్చేసి మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో నేను ఒక్కనే గెలిచాను. సో దాదాపుగా 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 20% పాపులేషన్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంది కాబట్టి సో తను ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే. సో గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది. సో మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు వరకు డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి పేర్లు ఇవి రెండే గానీ లోపల చక్రం మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి కూడా తిప్పుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 3 మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అందులో ఇద్దరికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 మంత్రి పదవులు దాదాపుగా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారా? ఎందుకంటే ఇబ్రాహీంపట్నం, నల్గొండ అంటే భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఇద్దరు ఓసీ సామాజిక వర్గమే, ఇద్దరు సీనియర్ నాయకులే. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా డెఫినెట్ గా నాకు వస్తుంది, నాకు ఇవ్వాల్సిందే. ఒకవేళ రెడ్డి కులమే ఏమైనా ఇబ్బంది అయితే నా మనిషిని ఒక బీసీ వ్యక్తిని నిలబెట్టి భారీ మెజార్టీ తోటి గెలిపించి తనకైనా సరే మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి రాజగోపాల్ రెడ్డి గతంలో మీరు మాట ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం నేను రావడం అనేది జరిగింది. సో మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా అన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు కన్ఫర్మ్. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే పరిగి ఎమ్మెల్యే కూడా గతంలో ఆశించారు రామ్మోహన్ రెడ్డి. మరి వారి ప్రస్తుతం సైలెంట్ అవుతున్నారా, వారి పనులు కూడా వాళ్ళు చేసుకుంటున్నారా అనేది చూడాలి. సో ఓసీ సామాజిక వర్గం అయిపోయింది. బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులుగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే వెలమ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి ఛాయిస్ అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ నుంచి కూడా ఎవరు ఉంటారు అనేది చూద్దాం. సో బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి పేరు. సో ఇప్పటి వరకు ఎన్ని పేర్లు మారినా కూడా బీసీ సామాజిక వర్గం అనగానే వాకిటి శ్రీహరి పేరు మాత్రం మారలేదు. సో మక్తల్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం అనేది జరిగింది. సో ముదిరాజ్ కమ్యూనిటీకి చెంది దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో వాకిటి శ్రీహరి పేరు కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే తన గతంలో కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు వాకిటి శ్రీహరికి లైన్ క్లియర్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీసీల నుంచి వాకిటి శ్రీహరి, అలాగే మరో నేత బీసీల నుంచి మరో నేతకి అవకాశం కల్పిస్తున్నారు. ఆ పేరు ఎవరిది అనేది తెలియదు. మరి బీసీలలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చూసుకున్నట్టయితే ఆలేరు ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, వీర్లపల్లి శంకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలే యాదవ్,
సారీ బీర్లా ఐలయ్య అలాగే ఇతర బీసీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మరి వారికి ఇస్తారా లేకపోతే రీసెంట్ గా ఎమ్మెల్సీ నుంచి ఎన్నికైనటువంటి విజయశాంతికి అవకాశం ఇస్తారా? విజయశాంతికి అవకాశం ఇస్తే ఇక్కడ ఏంటంటే ఒక బీసీ మహిళకి, సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవులు లేరు, ప్రస్తుతం తను హైదరాబాద్ కాబట్టి సో విజయశాంతికి ఇస్తే ఇటు హైదరాబాద్ నుంచి ఇచ్చిన వాళ్ళమైతాము, మహిళకి ఇచ్చినట్టు వాళ్ళమైతాం అని చెప్పేసి కూడా విజయశాంతి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అండ్ వాకిటి శ్రీహరి పేరు కన్ఫామ్ అనుకోవచ్చు. సో బీసీలు ఒకవేళ ఇద్దరికి ఇస్తే మాత్రం విజయశాంతి అని మరో నేత వాకిటి శ్రీహరి, ఓసీలు అయితే ఇద్దరికంటే వాళ్ళు ఒకవేళ నలుగురికే ఇస్తే బీసీ నుంచి కేవలం ఒక్కరికి అవకాశం ఉంటది, అది వాకిటి శ్రీహరి. ఓసీ నుంచి ఇద్దరు, ఇది ఒక ముగ్గురు. అండ్ వెలమ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరికి రాలేదు కాబట్టి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తుంది. అలాగే మరి జూపల్లి కృష్ణారావు మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు అది ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి మంత్రి పదవుల సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ప్రేమ్ సాగర్ రావు. అలాగే ఎస్సీ ఎస్టీ నుంచి చూసుకున్నట్టయితే వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరి వివేక్ గతంలో బీజేపీ, గతంలో బీఆర్ఎస్ పార్టీలు మారారు అని చెప్పేసి ఒక్కటి పేరుంది. అలాగే వివేక్ వాళ్ళ అన్నకి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్ వాళ్ళ కొడుకు ప్రస్తుతం గడ్డం వంశీ ఎంపీగా ఉన్నారు. సో మళ్ళీ వివేక్ ఏ విధంగా ఇస్తారు? కుటుంబంలో మరి 3 పదవులు ఇవ్వడం ఏమన్నా ఉందా? మనమే కుటుంబ పాలన గురించి విమర్శించినాం, మళ్ళీ మనమే కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ విధంగా అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఇక్కడ వివేక్ కి ఈ 2 కండిషన్లు మాత్రం ఉన్నాయి. సో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి మా మాదిగలకి న్యాయం జరగాలంటూ ఇటు నగరికల్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ కావచ్చు, మాకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. ఇంకా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిలో లేరు. మరి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే ప్రస్తుతం విప్ రామచంద్ర నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇద్దరిట్లో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి 4 లేదా 5 మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఓసీలకి 2, తర్వాత వాకిటి శ్రీహరి 3, విలమ సామాజిక వర్గం నుంచి 4 ప్రేమ్ సాగర్ రావు. మరి ఎస్సీ ఎస్టీలలో చూసుకున్నట్టయితే ఎవరికైనా ఒకరికి చీఫ్ విప్, అలాగే డిప్యూటీ విప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఇవే ఫైనల్ అయినటువంటి ఎమ్మెల్యే లిస్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయాలు, అలాగే ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.